ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఒక స్పెషల్ ప్లేస్ కి మన హైదరాబాద్ లో. మా హైదరాబాద్ అయిన గుండె సప్పుడైన మా పటాన్ చెరువుకి హార్టీ వెల్కమ్ టు ది షో. క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ఎందుకో ఇవాళ రేపు నా టైం చాలా బాగుందిరా అని ఎలాంటి సందర్భాలు అంటారు? మా బాబు బయటికి వెళ్ళి బండి మీద నుంచి కింద పడిపోతే దెబ్బలు ఎక్కువ తగిలినాయేమని టెన్షన్ గా ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూసుకునేసరికి చాలా మంచిగానే ఉన్నాడు, సేఫ్ అనేసి అప్పుడు నా టైం మంచిగా ఉందని అనుకున్నాను. కింద పడ్డాడు కానీ దెబ్బలు తాగలేదంటే టైం సూపర్ బాగుందమ్మా ఇది. ప్రతిరోజు ఉదయం లేవగానే చూస్తాం ఆకాశంలో ఉన్న రవిని. ప్రతిరోజు ఈ టీవీలో మధ్యాహ్నం చూస్తాం ఆడవాళ్ళ మీకు జోహార్లో ఈ రవి. ఆ రవి ప్రపంచానికి వెలుగునిస్తే ఈ రవి ఆడవాళ్ళు మీకు జోహార్లకు వెలుగు ఇస్తాడు. ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ రావడమే నాకు టైం చాలా బాగుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు 30 తులాల బంగారం గెలుచుకోబోతున్నారు మా షోలో. ఈ రోజు నేను పెళ్లికి వెళ్లాల్సింది, రవి ప్రోగ్రామ్ ఉందని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. మా షో కోసం పెళ్లి. మా ఆయన షాపింగ్ తీసుకెళ్తా అన్నప్పుడు ఈ రోజు నాకు టైం చాలా బాగుంది అనుకుంటాను. అవును, షాపింగ్ తీసుకెళ్తాడు కానీ ఆయనే 2 లుంగీలు కొనుక్కొని తీసుకొస్తాడు. అరే వరల్డ్ కప్ సీరా. మాది పలాస అండి, శివాజీ నగర్. మాది పలాసే, మాది ఛత్రపతి శివాజీ నగర్. ఈ రోజు అలాగా బస్సు దిగామండి, మీ ప్రోగ్రామ్ అలాగ వచ్చాం. ఇది మాకు చాలా అంటే మా ప్రోగ్రామ్ ఏం తెలిసి పలస నుంచి వచ్చారా? వచ్చాం, అలాగ బస్సు దిగా వచ్చామండి. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. షాపింగ్ ఏది ఏమైనా షాపింగ్ తీసుకెళ్తే చాలా బా, మీ ఆడాళ్ళ టైం చాలా బాగుంది అనుకుంటారు. రండి మేడం. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ దేమ్. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే మేడం మీ పేరు? నాకు నచ్చింది తెలుగు భాష, నా పేరు మంజుష. తెలుగు భాష అన్నారు కాబట్టి వేమన పద్యం ఒకటి చెప్పండి. ఉప్పు కప్పు అది కాకుండా వేమన పద్యాలు ఎన్నో ఉన్నాయి. మేడి పండు చూడు మేలిమై నుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు, పిరికివాని మది బింకమీ లాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు దాని తాత్పర్యం ఏంటో ఇప్పుడు మీరు చెప్పాలి. మేడి పండు చూడటానికి బాగుంటుంది కానీ దాని లోపల చూస్తే మనకి ఏదో సీడ్స్ కంట్ల పురుగుల్లాగా అనిపిస్తాయి. అలానే పిరికివాడు కూడా అలానే పైకి గంభీరంగా ఉంటాడు కానీ లోపల మాత్రం పురుగులు ఉంటాయి. వెరీ నైస్ అండి, బ్యూటిఫుల్ గా చెప్పారు. మేడం మీ పేరు? మా ఇంట్లో గోడకుంటాది టీవీ, నా పేరు రమాదేవి. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చా? మా ఇంట్లో కూడా గోడకే ఉన్నది టీవీ. ఏం చేస్తుంటారు? ఎవరు టీవీ ఏ గోడకుందో చూస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, వెరీ గుడ్. కష్టమైన ఉద్యోగం. నేను ఎక్కువగా చేస్తాను నసా, నా పేరు మానస. మీ ఆయన చెప్పింది నువ్వు నాకు చెప్తున్నావు. రోజు మీ ఆయన చెప్తుంటాడు కదా, ఏమే మాట నీకు? ఆబ్వియస్ గా ఈ పేరున్న వాళ్ళంతా అదే చెప్తారు. మానస నస పెడుతుంటది. ఓకే, మీరు మీ ఆయనకి ఇచ్చిన అతి గొప్ప గిఫ్ట్ ఏంటండి ఇప్పుడు? నేనే మీరు ఇచ్చిన అతి ఖరీదైన వస్తువు మీ ఆయనకి? రీసెంట్ గానే పెళ్ళింది, సో ఏమి ఇవ్వడానికి ఛాన్స్ రాలేదు. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఎన్ని మంత్స్? ఇయర్స్? మంత్స్ కాదు, 1 year అయింది. 1 year అయింది. కంగ్రాచులేషన్స్. యా మేడం మీ పేరు? నన్ను చూస్తే మా ఆయనకి పోతుంది మతి. నా పేరు స్వాతి. స్వాతి గారు మతి పోయినందుకే పెళ్లి చేసుకున్నాడా? అవును. లేకపోతే నా మతి పోగొట్టావు కదా, నీ మతి పోగొట్టేలాగా చేస్తా? కక్ష రివెంజ్ మ్యారేజ్ అయితే కాదు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. కెన్ ఐ నో దిస్ లవ్ స్టోరీ? ఇట్స్ స్కూల్ లవ్ స్టోరీ. స్కూల్ నుంచి ఎలా భరించాడండి బాబు?
స్కూల్ నుంచి అంతే ఇంటర్ లో ప్రపోజ్ చేశాడు. సో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ తర్వాత మ్యారేజ్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ తర్వాత marriage. ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అండి? 14 years. అండ్ దానికి ముందు కోర్ట్షిప్ స్కూల్ నుంచి ఎన్ని ఇయర్స్? ఇట్స్ లైక్ 11 years. 8th 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, సో 4 years. స్కూల్లో చదువుకుంటుండే మీలేమో అప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, 25 years టుగెదర్ అన్నమాట. గ్రేట్ అండి, వెరీ గుడ్, లవ్లీ. మేడం మీ పేరు? ధైర్యాన్ని ఇచ్చేది ధైర్యలక్ష్మి. మీ షోకి వచ్చింది ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా ఉందండి భూమి? బాగుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? నాకైతే బాగుంది. మీకైతే బాగుంది. ఏ కంపెనీ తెలుసుకోవచ్చా? బ్లూ యాండర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మా ఆయన కోపం వస్తే భయపడుతుంది మధుమతి. నువ్వు భయపడతావు మీ ఆయన కోపం వస్తే? అదే ఉల్టా ఉండాలి కదా. మూడు గిల్ జిల్ 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 జిట్లు ఉనికిపోవాలి. ఇది రివర్స్. ఎందుకమ్మా ఇంత భయపడుతున్నావు మీ ఆయన అంటే? భయపడాల్సి వస్తుంది అంతేనా? ఇక కర్మరా అట్లా ఏడ్చింది అని అంటారు. ఓకే, ఫస్ట్ రౌండ్ కావాల్సిన బుడగలు తీసుకురండి. ఫస్ట్ రౌండ్ బెలూన్ పగిలిందా పాయింట్ వీక్తది. బెలూన్ అలానే ఉండాలి. నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానాలు చెప్తూ ఉండాలి. చేతులు బెండ్ అవ్వకుండా స్ట్రైట్ గా ఉండాలి. సపోర్ట్ కూడా తీసుకోకూడదు. అప్పుడే రైట్ ఆన్సర్లు ఇవ్వాలి. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్పకుండా ఎక్కువ గ్యాప్ తీసుకుంటారో, రాంగ్ ఆన్సర్ చెప్తారో, చేంజ్ చేయడానికి నేను 5 seconds టైం ఇస్తా. చేంజ్ చేస్తారా ముందుకెళ్తుంది గేమ్. లేకపోతే అక్కడే నేను వచ్చి బెలూన్ ని పగలగొట్టేస్తా. 2 వేళ్ల మధ్యలో చేతులు స్ట్రైట్ గా చాపండి. క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, భర్త భార్య దగ్గర అబద్ధాలు ఎప్పుడు చెప్తారు? సందర్భం చెప్పండి. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు. ఎలాంటి సాకులు చెప్తారు? ఈ గుడికి వెళ్ళానని చెప్తారు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఏం చెప్తాడు? ఏదో ఫ్రెండ్ అని చెప్తాడు. నయం సిస్టర్ అని చెప్పడు. అంటే భార్య ఉండగానే ఇంకో లవర్ ఉన్నప్పుడు. నువ్వు ఆగమ్మా, నువ్వు ఏడుకో. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, కంపెనీ ఫోను, అది ఇదేం చెప్తాడు. ఫ్రెండ్స్ ఫోన్ కానీ మాట్లాడేది అంటే వద్దు రీఛార్జ్ చేస్తారా పెట్టరా పక్కన పిల్ల. పార్టీకి వెళ్ళినప్పుడు ఏం సాకు చెప్తాడు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు పార్టీకి. అప్పుడు నువ్వు అనుకోవా ఎవరు నీ ఫ్రెండ్స్ ఏడికి పోతున్నావు అని? అయినా మనకి అబద్ధం చెప్తారు కదా, అదే నిజం అని నమ్ముతాం. చెప్పాలి కదా ఇది అబద్ధం అనిపిస్తుంది. మనం వాళ్ళప్పుడు వెళ్ళాం కదా. ఇలాంటి పిల్ల ఉండాలి అందరికి అమాయకంగా. మేము ప్లాన్ వేసుకుంటామండి బయటికి వెళ్ళాలని చెప్పేసి. అప్పుడు మామూలుగా అతను ఫ్రెండ్స్ తోటే ఉంటారు, కానీ కంపెనీలో లేట్ అయింది. ఆఫీస్ అని చెప్తే మీరు నమ్మేస్తారు కదా. పిచ్చోళ్ళం కదా, ఎందుకంటే ఆఫీస్ లో నుంచి వస్తే మాకు గోల్డ్ వస్తుంది కదా. వంట బాగాలేకపోయినా బాగుంది అని చెప్తారు, పాపం అడ్జస్ట్ చేసుకుంటారు. కొంచెమే తిరిగి బయట కర్రీ పాయింట్లు బాగా ఎక్కువ తింటారు. మేము ఏ డ్రెస్ వేసుకున్నా బాగాలేకున్నా బాగుందని చెప్తారు. అది మీకు బాగలేదు ఎందుకు వేసుకుంటారు మీరు? ఎందుకు అడుగుతారు మమ్మల్ని? జ్యువెలరీ కొందామంటే నువ్వే బంగారం ఇంకెందుకు బంగారం అంటారు. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఏదో ఒక సాకు చెప్తాడు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటేనేమో రెడీ అవుతాడు. రెడీ పౌడర్ 4 కిలోలు ఎక్కువ ఉంటుంది పౌడర్. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఒక శారీ కొని పెట్టమంటే అబద్ధం చెప్తాం. ఏం అబద్ధం చెప్తాడు? ఇప్పుడు కుదరలేదు. దిక్కులేక ఒక లుంగి వేసుకుంటున్నా, దానికి మొక్కున్నా నీకు చీర కావాలనా? నువ్వే ఒక బంగారం నీకు శారీ ఎందుకు అంటారు? సాలిడ్ లైన్ వాడేది. ఏదైనా ట్రిప్ కి వెళ్దాము అంటే ట్రిప్ అని చెప్పి ప్రేమ యాత్రలకు ఆ పాట చూపిస్తాం. 5 4 3 2 1 పాయింట్ వచ్చింది. చెయ్యి స్ట్రైట్ పెట్టడమా. ఇవాళ రేపు యూత్ పెళ్లి చేసుకోమంటే వద్దు అని చెప్పే రీజన్స్ ఏంటి? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటదండి, ఇక పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి చేసుకోవాలి కదా, మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు? అరే ఇంట్లో వాళ్ళకి అందరినీ కాంప్రమైజ్ చేసే వరకు టైం తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించనీకి మన ఇంట్లో వాళ్ళని ఒప్పించనీకి ఓకే, ఫర్దర్ గా స్టడీ చేయాలి అంటారు. ఎక్కువ చదువుకొని నాలెడ్జ్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అంటున్నారు. హౌస్ కొనాలి, ఇల్లు కొనాలి, సెటిల్ అయిన తర్వాత మనకంటూ ఒక ఓన్ హౌస్ వచ్చిన తర్వాత అమ్మాయి నచ్చట్లేదు అంటారు. ఏ అమ్మాయిని చూపించినా నచ్చట్లేదు, వీళ్ళకి ఎవరు కావాలో ఏమో మరి. నా ప్రొఫెషన్ కి వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు, నా ప్రొఫెషన్ వేరు ఆ ప్రొఫెషన్ వేరు. అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్. ఫారెన్ సంబంధం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నా తోటకూర కావాలి, ఇట్లాంటివి ఉంటాయి. అవును, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. నేను 20 ఉన్నా, ఆడు చూడు నీకు 45, పొట్ట బట్ట ఇట్లాంటి పేర్లు పెడుతుంటారు. వంట వచ్చిన అమ్మాయినే చేసుకోవాలని అనుకుంటారు. అది అవదమ్మా, ఇవాళ రేపు చాలా కష్టం అమ్మా.
రీల్స్ చేసే వాళ్ళని బాగా లైక్ చేస్తున్నారు. రీల్స్ చేసేవారు దొరికేంత వరకు వెయిట్ చేద్దాము. అవును, కొంచెం అబ్బాయికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ డబ్బులు కూడా చూస్తున్నారండి. బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారు. ఎస్. 5 4 లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయి కావాలి. టైమ్ ఎక్కువ టైం తీసుకున్నారు. పాయింట్ వచ్చింది. లాస్ట్ క్వశ్చన్. ఒక జీవి పేరు చెప్పి ఆ జీవి చేసే సౌండ్ ఏంటో చెప్పాలి. డాగ్ బౌ బౌ. క్యాట్ మ్యావ్ మ్యావ్. ఫ్రాగ్ బెక్ 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 బెక్. లిజర్డ్. ఏంది లిజర్డ్ ఏమంటది? కోడి. కోడి కోతి అంటది. ఏమంటది? అంటది. గోట్ మే అంటది. కౌ అంబా. కౌ అంబా. హార్స్. హార్స్ అన్నదా? దాని అడుగుల సప్పుడమ్మా అది, అదనదు. ఆ స్నేక్ ఏమంటది? క్రో. కౌ కౌ. వెరీ గుడ్. లయన్. లయన్ అది కోత అంటది. ఇగో ఇప్పుడే చెప్పింది. లయన్ ఏమంటది? ఎలిఫెంట్. పవ్వు. ఏంటది? పవ్వా? కోకిల. కూ అంటది. కోకిల. 5 4 3 ప్యారెట్. చిలక. రామ్ చిలక. రామ్ చిలక. మొత్తం ఆన్సర్ ఎన్కాల్కి వచ్చింది కాబట్టి డిస్క్వాలిఫైడ్. పాయింట్ రౌండ్ విన్నర్. Congratulations for winning 3,000 rupees. సెకండ్ రౌండ్ మన పటాన్ చెరువులో. ఈ సెకండ్ రౌండ్ డబ్బులు గెలుచుకోవాలంటే కొంచెం తెలివి, బోలెడంత అదృష్టం ఉండాలి. ఆ తెలివి ఉంది, అదృష్టం ఈ రోజు నేను కొంగు కట్టుకొని తీసుకొచ్చానరా అని మీకు నమ్మకం ఉంటే చెయ్యెత్తండి. ఏ ప్రశ్న అయినా అడుగు, నా దగ్గర సమాధానం ఉంటది అనే నమ్మకం ఉన్న వాళ్ళు చెయ్యెత్తండి. ఫస్ట్ రౌండ్ కమాన్ వాలంటీర్స్. క్వశ్చన్ అడుగుతా, తెలుసంటే చెయ్యెత్తండి. ఫస్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ గురించి క్వశ్చన్ అడుగుతున్నా, చెయ్యెత్తండి ఆన్సర్ తెలిస్తే. ఆపరేషన్ సింధూర్ 2025 సంవత్సరంలో ఏ తేదీన మొదలైంది? ఉట్టి చేయెత్తండి, ఆన్సర్ తెలిస్తే చేయెత్తండి అంతే. రండి మేడం, గ్రీన్ సారీ మేడం. మేడం, ఆపరేషన్ సింధూర్ ఏ తేదీన స్టార్ట్ అయింది? మే 17th. మే 7th. ఏప్రిల్ 30 రోజు అనుకుంటా. చెప్పమ్మా. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని చెప్పుకుంటెళ్ళు. ఏప్రిల్ 30. అమ్మా ఇప్పుడు 3 చెప్పారు. ఏప్రిల్ 30. ఏప్రిల్ 30 రోజున ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. మీ పేరేమన్నారు? అఖిల. అఖిల గారు చెప్పండి ఫైనల్ ఆన్సర్. ఆపరేషన్ సింధూర్ ఏ తేదీన స్టార్ట్ అయింది? ఏప్రిల్ 30. ఏప్రిల్ 30. ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ 30న స్టార్ట్ అవ్వలేదు. లోపలికి వెళ్ళండి. ఎల్లో మేడం రండి. మీ పేరు మేడం? आपका नाम? My name is Rojaleen Mishra. రోజా. Rojaleen. Rojaleen. Yes. Rojaleen. 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 You are very lean. Thank you. Okay. So Operation Sindoor, which date it started? 23rd April. No. Operation Sindoor didn't start in April. Operation Sindoor. Done. May 7th. పక్కా? పక్కా 100%. ఎందుకు స్టార్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్? చెప్పు. జమ్మూ కాశ్మీర్ దగ్గర పహల్గామ్ అనే పహల్గామ్ ఏరియాలో 21 or 22 మెంబర్స్ చనిపోయారు కదా. 26 మెంబర్స్ ఇండియన్ టూరిస్ట్ చనిపోయారు. టూరిస్ట్ చంపిన వాళ్ళు పాకిస్తానీ టెర్రరిస్ట్ ఒక 4. అవును. సో వాళ్ళకి రిప్లైగా మన ఇండియా ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అని చేసింది. అక్కడ ఇండియన్ ఆర్మీ బల్ల గుద్ది టెర్రరిస్టులు మొత్తం క్యాంపులన్నీ ధ్వంసం చేసింది. దట్ హ్యాపెండ్ ఆన్ May 7th. రైట్ ఆన్సర్. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, ఇగో బ్యాగ్ తీసుకో. ఆ రింగ్ లో నిల్చో. ఒకటే ఛాన్స్. ఆ టార్గెట్ లో వేస్తే 1000 రూపీస్ నీకు. చెత్తోడు వచ్చినప్పుడు ఎత్తారు అట్లా. ఒక్కసారి దేవుడిని తలుచుకో, పూజ చెయ్యి, కళ్ళు మూసుకో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 1000 రూపీస్.
సెకండ్ క్వశ్చన్, ఆంజనేయ స్వామి ఏ యుగంలో జన్మించారు? రండమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. పార్వతి. పార్వతి గారు మీ పేరు? పార్వతి. పార్వతి గారు మీ పేరు చెప్పండి. ఆన్సర్ ఏంటి? ఏ యుగం? త్రేతాయుగం. మీరు వస్తుంటేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుందేమో అని అనుకున్నాను. నిజంగా కరెక్ట్ చెప్తారనుకుంటే మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 1000 రూపీస్ అమ్మా. నెల్లూరు డిస్ట్రిక్ట్. మాది నెల్లూరే. రండి అక్కడ. జాగ్రత్త, ఒకటే ఛాన్స్. ₹1000. కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ప్రపంచంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది? గవర్నమెంటే నడుపుతున్న ఒక సంస్థలో ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న దేశం ఏది? సంస్థ పేరు, దేశం కాదు, సంస్థ పేరు. మీకు క్లూ ఇస్తున్నా, ఎవరు చేయట్లేదంటే ఇది మన భారతదేశం సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. రండి రండి రండి. ఒక్క నిమిషం మీరు రావద్దు, నేను పిలుస్తా. రండమ్మా. మీ పేరమ్మా? శశికళ. శశికళ గారు చెప్పండి ఆన్సర్. రైల్వేస్. రైల్వేస్ అత్యధిక ఉద్యోగులున్న సంస్థ. యు మీన్ కూచుకుచుకు? యు మీన్ ద రైల్వేస్? యు మీన్ భారతదేశంలో అతిపెద్ద సంస్థ? ఇట్ ఇస్ రైల్వేస్? అవును అనుకుంటున్నాను. అవును అనుకుంటున్నారు. ఓహో, మీకు కూడా డౌటేనా? డౌట్ ఏం లేదు. రైల్వేస్. రండమ్మా, ఆవిడ దగ్గర వేరే ఆన్సర్ ఉందేమో. మీ పేరు? పోలీస్ వాళ్ళు. మీ పేరు? కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు చెప్పండి. ఆర్బీ పోలీస్ వాళ్ళు. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అత్యధిక ఉద్యోగులు. ఇండియన్ ఆర్మీయా ఇండియన్ రైల్వేసా? ఎడిగిపోయింది. అండ్ ది ఆన్సర్ ఇస్ రైల్వేస్. రైట్ ఆన్సర్. రైల్వేస్ ఇస్ రైట్ ఆన్సర్. ఆ రింగ్ లో నిల్చోండి, ఫాస్ట్ వేసేయండి. ఫెంటాస్టిక్. 1000 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మా పటాన్చెరులో ఆడడానికి ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉన్న వాళ్ళని నేను లోపల పిలిచేస్తున్నా. మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. నాన్న వాట్స్ యువర్ నేమ్? పల్లవి. పల్లవి గారు ఏం చేస్తుంటారు? ఎంసీఏ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీదేవి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. రాణిలకే రాణి, మహారాణిని ఝాన్సీ రాణి. ఝాన్సీకి రాణి గారు వచ్చారు. వెరీ గుడ్. నా పేరు శిరీష, హౌస్ వైఫ్. సామాన్లు పట్టాడరా. ఆవిడ తలకి నెట్ వచ్చింది, మొలిచింది. ఇప్పుడు మీరు బాల్స్ తీసుకెళ్లి ఆ బాస్కెట్ నిల్చొని అక్కడ నిల్చుంటారు. 1 by 1 ఈ బాస్కెట్లు వేస్తారు. పైకి వేస్తే ఆవిడ కలెక్ట్ చేయాలి. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓజలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock. తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేక్, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో, నాల పరుపమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. 5, 4. హలో, రింగులో నుంచి 2 and 1. టైమ్ అప్. నా కూర్చో ఇక్కడ. ఆగాడారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మీ టార్గెట్ ఇస్ 11. టేక్ యూర్ పొజిషన్స్. 3, 2, 1 గో. సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ.
ఒకటే కనుక వెనుకే పడక ఒళ్ళంతా తినుమరు వాడుతున్నదే తలలో ఏమైనా ప్రాబ్లం అంటే ఎక్కువ మేకప్ వల్ల జారుతుంది వాళ్ళు 10 వేస్తే ఒక్కటి కూడా వేయలేకపోయారు అంటే వీళ్ళిద్దరు ఎంత అద్భుతంగా ఆడారో అర్థమవుతుంది కంగ్రాచులేషన్ Congratulations, 2,500 rupees. పడాంచరలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు